వెల్కమ్ టు ది లియో. వైసీపీ నేతలకు లోక్సభలో అయితే దాదాపుగా బలం లేదు, రాజ్యసభలో మాత్రం 11 మంది ఆ బలం ఉన్నట్టుగా ఉంది. అయితే ఇప్పుడు రాజ్యసభలో కూడా దాదాపుగా 5 మంది పార్టీ జంప్ అవ్వబోతున్నారంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. అందులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులలో ఏటూ నిందితుడు, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైనటువంటి విజయసాయిరెడ్డి కూడా ఉన్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. మరి ఎందులోకి వెళ్ళబోతున్నారంటే బీజేపీలోకి వెళ్ళబోతున్నట్టుగా మనకి సంకేతాలు అయితే అందుతున్నాయి. ఇటీవల విజయసాయిరెడ్డి వ్యవహార శైలిని దగ్గర నుంచి పరిశీలిస్తే అది నిజమేనేమో అనే అనుమానం కలుగుతుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఒక 5 మంది వైఎస్ఆర్సీపీ ఎంపీలు, రాజ్యసభకు చెందినటువంటి ఎంపీలు గోడ దూకడానికి సిద్ధంగా ఉన్నారు, బీజేపీలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి వార్తలు వస్తుంటే వైసీపీ నేతలు కొట్టిపడేశారు. కానీ విజయసాయిరెడ్డి వ్యవహార శైలిని కనుక మనం పరిశీలిస్తే లేదు, ఖచ్చితంగా ఇది అబద్ధం, తెర వెనుక ఏదో జరుగుతుందని అనుమానం కలుగుతుంది. లేదు, వాళ్ళు అన్నట్టుగా 5 మంది కాకపోతే విజయసాయిరెడ్డి గోడ దూకడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో, లేదా జగన్మోహన్ రెడ్డిని ఏమైనా కాళ్ళవేళబడి ఆయన కేసులు బయటకు తీయొద్దని ప్రాధేయపడుతున్నాడేమో. ఏదో ఒక కారణం లేకుండా విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రులను కలవడు. ముఖ్యంగా వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విజయసాయిరెడ్డి కలవటమే ఇందుకు అనుమానాలకు బలంగా తావిస్తుంది. ఏమీ లేకపోతే వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కలిసే అవసరమే లేదు. రెండోది, ఇక్కడ అధికారంలో ఉంది కూడా వాళ్ళు కాదు. పోనీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమేదో ఉద్ధరించేసామని చెబుదామన్నా అధికారంలో ఉంది వాళ్ళు కాదు. నువ్వు ప్రయోజనాల కోసం కలిస్తే సరే, నెలకొకసారో 2 నెలకొకసారో కలిస్తే కలవచ్చు సమావేశాలతో, అప్పుడు తప్పులేదు. కానీ వారం రోజుల వ్యవధిలో 2 సార్లు ఎందుకు కలిసావు? ఎందుకు కలిశాడు అంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది. అయితే 2-3 కోణాలు యాక్సెప్ట్ చేయొచ్చు మనం. ఒకటి, అనుకున్నట్టుగానే 5 మంది వైసీపీ ఎంపీలు గోడ దూకటం కోసం బీజేపీతో ఏమైనా మంత్రాలు జరుపుతున్నారా అనేది ఒక కోణం. లేదు, విజయసాయిరెడ్డి కేసులు ఉన్నాయి కాబట్టి రేపు జగన్ దొరికితే తాను కూడా దొరికిపోతాడు కాబట్టి విజయసాయిరెడ్డి ఎట్టోకట్ట కాళ్ళు పట్టుకుని బీజేపీలోకి దూకటానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది 2. లేదా 3, విజయసాయిరెడ్డిని లాబింగ్ చేసి తన 11 మంది ఎంపీలను ఆ బీజేపీకి సపోర్టు రాజ్యసభలో ఉంచుతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి కేసులు బయటకు తీయకుండా ప్రాధేయపడుతున్నారా? వివేకానంద రెడ్డి హత్య కేసు ముందుకి కదలకుండా ఆపాలని చెప్పేదైనా ప్రాధేయపడుతున్నాడా? ఇలా 3 కోణాల్లో మనం ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఇటీవల జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా దీనినే బలంగా సూచిస్తున్నాయి. అయితే అక్కడ ఏం మాట్లాడారనేది మరి బీజేపీ అధినాయకత్వానికి ఏదైనా సోర్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ప్రస్తుతానికైతే మనకి ఏ విధమైన సోర్స్ లేదు. బట్ ఆయన కలిసిన తీరు మాత్రం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది మొదటిది ఇక్కడ చూడొచ్చు. ఎప్పుడు గెలిచాడంటే ఆయన జూలై 22న గెలిచాడు ఆల్రెడీ. ఇదిగోండి చూడండి, ఇక్కడ టుడే మీట్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ అని చెప్పి కలిశాడు. మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడొచ్చు, ఇది జూలై 22 జరిగినటువంటిది. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఎప్పుడు ఆగస్టు 1న మళ్ళీ గెలిచాడు. ఆగస్టు 1న మళ్ళీ గెలిచాడు అంటే దాదాపు కరెక్ట్గా 1 వీక్ గ్యాపే. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 1 వీక్ గ్యాప్లో 2 సార్లు వెళ్ళా, కానీ విజయసాయిరెడ్డి మట్టికి 2 సార్లు వెళ్ళిపోయి అమిత్ షాని కలిశారు. ఏంటి కథ అంటే మనం అనుకున్న 3 కోణాలు చాలా బలంగా వినపడుతున్నాయి. ప్రధానంగా వినపడేది ఏంటంటే బీజేపీలోకి కొంతమంది వైసీపీ ఎంపీలు జంప్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. దానికి రీజన్స్ ఏంటంటే వారి వ్యాపారాలు కానివ్వండి, వారి కేసులు కానివ్వండి, ఇవన్నీ కూడా బయటికి వస్తే వాళ్ళ రాజకీయ జీవితమే ముగిసిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎలాగూ 5 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంటుంది, రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో బీజేపీ పార్ట్నర్ కాబట్టి అక్కడ బీజేపీలోకి చేరితే ఇక్కడ గోతులు తవ్వకుండా ఉంటారు, మన కుట్ర కోణాలు బయటపడకుండా ఉంటాయనే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో లిక్కర్ దగ్గర మొదలు పెడితే లిక్కర్లో ఖచ్చితంగా విజయసాయిరెడ్డి పేరు కూడా వస్తుంది. రేపు పొద్దున లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆంధ్రాలో ఏదైనా వెలుగు చూస్తే 100% విజయసాయిరెడ్డి పేరు వస్తుంది. ఆల్రెడీ ఈయన అల్లుడికి సోదరుడు శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అవ్వలేదా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో? పక్క రాష్ట్రంలో లిక్కర్ స్కామ్లోనే అరెస్ట్ అయితే మన రాష్ట్రంలో లిక్కర్ స్కామ్లో వాళ్ళ అల్లుడు ఉండడా? అల్లుడు కానివ్వండి, అల్లుడు తమ్ముడు కానివ్వండి ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి అక్కడ జాయిన్ అయితే ఇక్కడ బొక్కలు తీయకుండా ఉంటారేమో. ఆల్రెడీ ఏదైతే ఈ మద్యం ఉందో దాని మీద సిఐడి విచారణకు దాదాపుగా ప్రభుత్వం ఆదేశించింది. వాసుదేవరెడ్డి ఆల్రెడీ పరారీలో ఉన్నాడు, ఎండి పరారీలో ఉన్నాడు. కాబట్టి రేపటి రోజున ఎందుకైనా మంచిదని చెప్పి విజయసాయిరెడ్డి ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడేమో అనుమానం కూడా కలుగుతుంది. దీంతోపాటు మరొక 4 ఎంపీలు విజయసాయిరెడ్డే మొత్తాన్ని కూడా ఈ 5గురికి విజయసాయిరెడ్డే హెడ్గా ఉండి వాళ్ళతో మంతనాలు జరుపుతున్నారు. వాళ్ళు చెప్పిన వాటికి బీజేపీ ఓకే అంటే
దూకటానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మాట మనం అనుకోవటం కాదు. ఒక బీజేపీ నేత కూడా ఇటీవల కొంతమంది వైసీపీ నేతలు మా పంచెలు చేరడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు, బట్ మేము కరాఖండిగా నిరాకరించామని చెప్పి ఒక మాట చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దాదాపు ఆయన ఒక నెల క్రితమే మాట్లాడాడు. ఆయన ఒక 15-20 రోజుల క్రితమే మాట్లాడాడు. సో ఈ ఘటన జరిగింది తాజాగా 15 రోజుల క్రితమే. ఆయన మాట్లాడింది కూడా అప్పుడే ఇంచుమించుగా. ఇవన్నీ కూడా మనం క్రోడీకరించి సింక్ చేసి చూస్తే ఏదో జరుగుతుంది. పోనీ బీజేపీ నేతలు చెప్పింది అబద్ధం అనుకుందామంటే ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు మనకు కనపడుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 2 సార్లు విజయసాయిరెడ్డి ఎందుకు గెలిచాడనేది ఈ రోజుకి ఆయన చెప్పలా. ట్విట్టర్లో అన్నిటి గురించి మాట్లాడతాడు తప్ప ఆయన ఎందుకు గెలిచాడనే చెప్పడు. చెప్పిన అందులో సగం అబద్ధమే ఉంటుంది. ఒకవేళ నువ్వు నిజంగా కలిసింది ఇప్పుడు ఏదో షెడ్యూల్ అండ్ లిసన్ టు మీ అని చెప్పి ఏదో ఇచ్చాడు ఆయన. ఇక్కడ ఏంటిది, పార్లమెంట్ బిల్డింగ్ వి డిస్కస్డ్ వేరియస్ ఇష్యూస్ రిలేటెడ్ టు పబ్లిక్ ఇంట్రెస్ట్ గ్రేట్ఫుల్ టీమ్ అని చెప్పి ఏదో పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడాడంట. మరి వారం క్రితం మాట్లాడినప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించే మాట్లాడవచ్చు. ఇక్కడ కూడా పబ్లిక్ ఇంట్రెస్టే. సో వీళ్ళు ఏం పర్సనల్స్ మాట్లాడుకున్నా అది పబ్లిక్ ఇంట్రెస్టే. వాస్తవానికి అది పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు, పర్సనల్ ఇంట్రెస్ట్. అది జగన్మోహన్ రెడ్డి పర్సనలా విజయసాయి రెడ్డి పర్సనల్ అనేది పక్కన పెడితే పర్సనల్ ఇంట్రెస్ట్. వారం రోజుల వ్యవధిలో నేను అదే అంటా, ముఖ్యమంత్రి కలవలా. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు గారే వారం రోజుల వ్యవధిలో ఎవరిని కలవలా. పోనీ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఎంపీలు కానీ, జనసేన ఎంపీలు కానీ, బీజేపీ ఎంపీలు కానీ వాళ్ళు కలవలా. రాష్ట్రం కోసం ఏదైనా పోరాడితే వాళ్ళు పోరాడాలా. అధికారంలో ఉన్న 5 ఏళ్ళునేమో ముడుసుకు కూర్చున్నారు. ఈరోజు ప్రతిపక్షంలోకి రాగానే మీరు పోరాడేస్తున్నారా? 2 సార్లు పబ్లిక్ ఇంట్రెస్టే కానీ దానికి ఏం పేరు లేదా. ఇదిగో నేను పలానా రైల్వే జోన్ అడిగానో, ప్రత్యేక హోదా అడిగానో, లేదా రాష్ట్రానికి నిధులు అడిగానో, ఏదో ఒకటి నువ్వు చెప్పాలి కదా. ఏమీ చెప్పలేదే. పబ్లిక్ ఇంట్రెస్ట్ అన్నావు. అది పబ్లిక్ ఇంట్రెస్ట్ కాదు, పర్సనల్ ఇంట్రెస్ట్. సో విజయసాయిరెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు వైసీపీ నేతలకే పలు అనుమానాలు కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరులో మకాం పెట్టిన సందర్భంలో ఒకసారి విజయసాయిరెడ్డిని బెంగళూరు ప్యాలెస్కు పిలిచి ఒకసారి మాట్లాడి తొందరపడొద్దని చెప్పినట్టుగా కూడా ఒక సమాచారం. అది మాట్లాడి తొందరపడొద్దన్నాడా, లేదా నా గురించి ఆ వకల్తా పుచ్చుకుని వెళ్ళి నేను ఇలా రాజ్యసభలో మద్దతు ఇస్తాను, అవసరమైతే బీజేపీకి ఫండింగ్ ఇస్తాను, కాబట్టి నా కేసులు జోలు తీయొద్దని చెప్పమని చెప్పాడా అనేది మనకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళినప్పుడు విజయసాయిరెడ్డి కూడా బెంగళూరు ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డిని కలిశాడు అనేది మాత్రం ప్రధానంగా బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. దాన్ని కాదు అని విజయసాయిరెడ్డి కూడా ఖండించరు ఇప్పటి వరకు. వీళ్ళిద్దరూ మీట్ అయ్యారు, ఏదో గూడు పుటాన్ని చేస్తున్నారని ఆరోపించిన అబ్బాయి మేము కలవలేదు, జగన్మోహన్ రెడ్డి నేను బెంగళూరు ప్యాలెస్లో కలవనే లేదని చెప్పి కనీసం విజయసాయిరెడ్డి చెప్పలా. అంటే ఖచ్చితంగా నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టుగా వ్యవహార శైలి వెనకమాలేదో నడుస్తుంది. దానికి సంబంధించే ఇది వచ్చి ఉంటుంది. ఇప్పుడు తాజాగా కూటమి కూడా ఇదే ఆరోపణలు చేస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకుని కాళ్ళబేరానికి పంపి కేసులు మాఫీ ప్రయత్నం చేస్తున్నాడా, ఎవరు అడ్డొచ్చినా రాష్ట్రంలో సరే సిబిఐ కేసుల సంగతి పక్కన పడేసి రాష్ట్రంలో జరిగినటువంటి అవకతవకల మీద విచారణ చేస్తాం, దాని వెనక ఎవరిని ఉన్నా వదిలిపెట్టమని చెప్పి చాలా బలంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు శాండ్ కానివ్వండి, లిక్కర్ కానివ్వండి, రేపు అతిపెద్ద కేసులు కాబోతున్నాయి. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా ఆ భవిష్యత్తులో తెర మీదకి రాబోతుందనే ఒక ఆరోపణ ఉంది. దీనికి సంబంధించి నిశ్శబ్దంగా కూపీ మొత్తం లాగుతున్నారు. అసలు ట్యాపింగ్ జరిగిందా లేదా అనే దాని మీద కూపీ లాగుతున్నట్టుగా తెలిసింది. వన్స్ జరిగిందని నిర్ధారణకు వస్తే దాని మీద కూడా ఒక కమిటీని వేసి ఖచ్చితంగా విచారణ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా మొత్తంగా బీజేపీలోకి కట్టగట్టుకుని వైసీపీ నేతలు వెళ్లాలనే ప్రయత్నం జరుగుతుందనేది బలంగా వినిపిస్తున్నటువంటి వాదన.